కూటమి అధికారంలోకి రాకముందు వరకు అమరావతి అంటే సగంలో ఆగిపోయిన భవనాలు, తుప్పుపట్టిన ఇనుము. కానీ ఇప్పుడు అది మారుతుంది. ఒకప్పుడు దెయ్యాల కొంపలా మారుతుందని హేళన చేసిన సిఆర్డీఏ ఆఫీసు నేడు కొత్త రంగులతో, అత్యాధునిక హంగులతో రెడీ అయింది. So, shall I take a break? అడవిని తలపించిన ఐఏఎస్ ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎన్జీఓ టవర్స్ ఇప్పుడు ఫినిషింగ్ పనులతో వెలిగిపోతున్నాయి. హైకోర్టు చుట్టూ రోడ్ల నిర్మాణం, సీడాక్సిస్ రోడ్ల ఎక్స్పాన్షన్ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. క్రేన్ల చప్పుళ్లు, లారీల శబ్దాలతో అమరావతి గుండె చప్పుడును వినిపిస్తున్నాయి. 2025లో మెజారిటీ పనులు పూర్తి చేసి ఇది గ్రాఫిక్స్ కాదు, గ్రౌండ్ రియాలిటీ అని ప్రూవ్ చేసింది. కూటమి సర్కార్ అమరావతికి మళ్లీ ఊపిరి పోస్తుందనడానికి ఇదే సజీవ సాక్ష్యం. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. రాజ్యమా ఉనికి పడు. ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్నవే కేవలం ఇటుకలు, సిమెంట్ నిర్మాణాలు కావు. అవి రేపటి తరం భవిష్యత్తుకు వేస్తున్న బలమైన పునాదులు. చీకటిని చీల్చుకుని వెలుగు వచ్చినట్టు విధ్వంసాన్ని జయించి వికాసం వైపు అడుగులేస్తున్న ఈ ప్రస్థానంలో అమరావతి ఇక ఎప్పటికీ ఆగిపోని ప్రవాహం. ఇది ఆంధ్రుల కలల రాజధాని మాత్రమే కాదు, రేపటి తరానికి సంపదను పెంచే కల్పతరువు.